అరే ఈ హ్యాండిల్స్ కూడా వెరైటీ ఉన్నాయి బ్రో. అవును బ్రో, దగ్గర ఉండే మేమే. ఓకే, చాలా బాగుంది. అంటే మీరు ఆర్టిస్ట్ తీసుకుని చేయించారా? ఆర్టిస్ట్ తీసుకొని వచ్చి వేయించాను. స్పెషల్ టాప్ మోస్ట్ ఆర్ట్. ఎర్లీ మార్నింగ్ లేచి మంచి ఇక్కడ సిట్టింగ్ చేసుకోవచ్చు. అవును, స్నూకర్ పెడదామని ప్లానింగ్ ఉంది. ఓకే, స్నూకర్ 2 doors పెట్టుకోవాల్సి వస్తుంది. అవునవునవును, ఇది ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లాంటిది. ఆ పౌండ్ కూడా స్పెషల్, అది వాటర్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదేంటి ఇది మనకి పార్టీ స్పీకర్. ఓ వెరీ నైస్ బ్రో. కుక్ చేసుకోవచ్చు. ఇండక్షన్ స్టవ్ ఉంది, ఓకే, మనకి ఓవెన్ ఉంది, కెటిల్ ఉంది. ఇది క్యాంప్ ఫైరా? ఇది క్యాంప్ ఫైర్. ఇది మంచి సిట్ అవుట్ తెచ్చుకోవచ్చు మంచిగా. ఈ మ్యూజిక్ ఏంటి బ్రో? మ్యూజిక్ ఇక్కడ స్పెషల్ మేము ఢిల్లీ నుంచి తెప్పించాం. ఇది దీని పర్టికులర్ ఏమన్నా థీమ్ లాగా ఉందా లేదా నార్మల్? ఏంటంటే ఇక్కడ ఫోటోస్ కూడా దిగొచ్చు, కింద లైటింగ్ వస్తుంది. ఓకే, నైట్ టైం. ఇది ఏంటంటే ఈవినింగ్ టైం లో మంచి ఇక్కడ కూర్చొని మంచి రిలాక్స్ అవ్వచ్చు. ఈ చిన్న స్విమ్మింగ్ పూల్ ఏమో కిడ్స్ కోసం. ఎంత డెప్త్ బ్రో? 2 feet ఉంటుంది, పెద్దవాళ్ళు యూజ్ చేసుకోవడానికి. సీరియస్లీ చాలా బాగుంది ప్లేస్ ఇది. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ సునీల్. ఇవాళ మీకు ఒక ప్రాపర్టీ చూపించడానికి బయలుదేరుతున్నాను. లెట్స్ స్టార్ట్. హలో ఫ్రెండ్స్, నేను మీకు చెప్పినట్టు మా బ్రదర్ వాళ్ళ ఫామ్ హౌస్కి వచ్చాను. ఇవాళ ఫామ్ హౌస్ టూర్ చేస్తున్నా. మా బ్రదర్ చింటూ. హాయ్ బ్రో, హౌ ఆర్ యు? యా గుడ్ బ్రో, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ బ్రో. మన ఫామ్ హౌస్ పేరు చెప్పండి. ఫ్రైడెన్ ఫార్మ్ స్టేడ్. ఇది అప్ప నుంచి ఎంత కిలోమీటర్ డిస్టెన్స్? 4 kilometers ఉంటుంది. 4 kilometers. ఓకే, చాలా దగ్గర ఇది సిటీకి. ఓకే, మనకి స్విగ్గీ జొమాటో ఓకే. ఏ ఫార్మ్ హౌస్ కి లేదు అలా. స్విగ్గీ జొమాటో మనకి రాగానే ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. వెరీ నైస్, ఇన్స్టాంట్ గా. ఇది టోటల్ ఎన్ని ఎకర్స్ బ్రో? ఇది 1 acre. ఓకే, మనకి పార్కింగ్ వచ్చేసి 1/2 acre పైన ఉంది బయట. వెరీ నైస్, వెరీ నైస్. మనం టూర్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం. ఓకే బ్రో, చలో కమ్. అచ్చా, ఇది మెయిన్ ఎంట్రన్స్. అవును బ్రో, వెరీ నైస్. అరే ఈ హ్యాండిల్స్ కూడా వెరైటీ ఉన్నాయి బ్రో. అవును బ్రో, దగ్గర ఉండే మేమే. ఓకే, తీసుకున్నాం, లైన్ సెలెక్ట్ చేసుకున్నాం. లైన్ వెరీ నైస్. మనకి టేబుల్ టెన్నిస్ ఉంది. ఓ వెరీ నైస్, ఇండోర్ గేమ్. ఇండోర్. అచ్చా, సో మనం ఆడుకోవచ్చు. ఒక గేమ్ ఆడండి, ట్రై చేద్దాం. నేను కూడా చాలా లేదు ఆడక. వెరీ నైస్, వెరీ నైస్. అచ్చా, ఇది బార్ కౌంటర్ టైపా? బార్ కౌంటర్. ఇన్నోస్ పార్టీ అయినప్పుడు ఇక్కడ ఉండి మనం బార్ టెండర్ వస్తారు సపరేట్ మనకి. వెరీ నైస్ కౌంటర్, బాగుంది. అంటే దీనికి మనం అంటే లైక్ ఇంటి లోపల పార్టీస్ చేసుకుంటే ఈ కౌంటర్. ఇన్నోస్ పార్టీస్ అయినప్పుడు ఇక్కడనే మొత్తం బార్ సెటప్ చేసుకుంటారు. ఇక్కడ బాటిల్స్ పెట్టుకుంటారు. ఓకే, సో కింద కప్బోర్డ్స్ ఉన్నాయి. యా కరెక్ట్. సో ఇన్నోస్ పార్టీ అయినప్పుడు ఇక్కడనే మోస్ట్లీ ఇక్కడ పార్టీ స్పీకర్ ఉంటుంది పక్కన రైట్ సైడ్ లో. ఓకే, ఇదంతా సిట్టింగ్ ఏరియా లాగా. ఇదంతా సిట్టింగ్ ఏరియా. అచ్చా, అది లాంజ్, అది హాల్. ఓకే, సో ఇదంతా కూడా సోఫా అంటే సిట్టింగ్ కోసం సిట్టింగ్ ఏరియా. వెరీ హాల్ టైప్. మంచి టీవీ ఈజీగా 20 members కూర్చోచ్చాము. 25 members సార్ కూర్చోవచ్చు. వెరీ నైస్, టీవీ చూస్తూ చిల్ అవ్వచ్చు. అవును. అచ్చా, ఇది బాల్కనీ దీనికి? ఇక్కడ బాల్కనీ. వెరీ నైస్. ఇక్కడ కూడా సిట్ అవుట్ ఏరియా. సిట్ అవుట్ ఏరియా అన్నమాట. బాగుంటుంది. ఈవినింగ్ కూడా మంచి చిల్ అవుట్. ఈవినింగ్ టైం లో చిల్. వెరీ నైస్, వెరీ నైస్. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది ఇంకా వింటర్ లో బాగుంటుంది కదా. రైనీ సీజన్ లో కూడా బాగుంటుంది. అదే కంప్లీట్ కాఫీ తాగుకుంటా ఇక్కడ బయట కూర్చొని బిన్ బ్యాంక్స్ ఉంటాయి. ఓకే, వెరీ నైస్. పైన కూడా ఉందా బో? పైన ఉంది. బ్రో పైన కూడా ఉందా? బ్రో, ఇదంతా మనకి స్టీల్ స్ట్రక్చర్. ఓ వెరీ నైస్. సో స్టెప్స్ కూడా మనకి స్టీల్ దే. ఇదంతా స్లాబేనా బ్రో? ఇక్కడ స్లాబ్ ఉంది. ఓకే, ఇది మిగతా అంతా స్టీల్ స్ట్రక్చర్. స్టీల్ స్ట్రక్చర్, హార్డ్ ఐరన్. ఇది మంచిగా. ఇది ఒక రూమా? ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్. ఓకే, సో ఈ డిజైన్ కూడా చూడండి బ్రో, ఆర్ట్. వెరీ నైస్ బ్రో, ఇది చాలా బాగుంది. అంటే మీరు ఆర్టిస్ట్ తీసుకుని చేయించారా? ఆర్టిస్ట్ తీసుకొని వచ్చి వేయించాను. స్పెషల్ టాప్ మోస్ట్ ఆర్ట్ వాళ్ళ వచ్చి వేసారు అనమాట. ఓకే, అచ్చా, అటాచ్డ్ బాత్రూమ్ ఇది? ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఓకే, ఇది వాష్రూమ్. అచ్చా, దీనికి కూడా బాల్కనీ ఉందా? బాల్కనీ ఉంది బ్రో. ఆల్మోస్ట్ అన్ని రూమ్స్ బాల్కనీస్ ఉన్నాయా? ఓ, ఇటు సిట్ అవుట్ ఏరియా బాగుంది.
వెరీ నైస్ బ్రో. ఎర్లీ మార్నింగ్ లేచి మంచి ఇక్కడ సిట్టింగ్ చేసుకోవచ్చు. అవును, చాలా విత్ కూడా బాగుంది ఇది. మరి చిన్నగా Spacious లేకుండా ఉంది. నార్మల్గా ఎక్కడైనా ఏంటంటే చాలా చిన్న కనబడతాయి. అవును, ఇది Spacious సఫిషియెంట్ ఉంది. కూర్చొని చేయడానికి. సూపర్, వెరీ నైస్ వెరీ నైస్. అటు సైడ్ ఇంకొక 2 రూమ్స్ ఇంకా 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. చూద్దానండి బ్రో. సో టోటల్ వచ్చేసి 4 BHK. పైన 3 పైన 3 కింద కింద 1. 1. ఓకే. మనం కింద చూడలేదు, చూస్తాం. ఈ స్పేస్ ఎందుకు వదిలిపెట్టారు ఇక్కడ? ఇక్కడ స్నూకర్ పెడదామని ప్లానింగ్ ఉంది. ఓకే, స్నూకర్ సూపర్ బోర్డ్. చిన్నది. వెరీ గుడ్, నైస్. ఇది ఒక బెడ్రూమ్. దీనికి మళ్ళీ అటాచ్డ్ బాత్రూమా? దీనికి అటాచ్డ్ బాత్రూమ్. ఇది స్పెషల్ ఏంటంటే 2 బెడ్స్ కి అటాచ్డ్. ఓ, సేమ్ ఉంటుందా? సేమ్ ఉంటుంది. అంటే 2 bedrooms కి 1 bathroom అటాచ్డ్. 2 doors పెట్టుకోవాల్సి వస్తుంది. అవునవునవును, ఇది ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లాంటిది. ఓకే, ఇది సేమ్ అదే సైజ్ బెడ్ కానీ కాకపోతే కామన్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్. ఏదైతే ఫ్యామిలీకి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి వైఫ్ అండ్ పడుకున్నా లేదా పిల్లలు పడుకున్నా ఇట్లా వర్కౌట్ అవుద్దాం మంచి కదా. సో దీనికి కూడా బాల్కనీ ఉందా? బాల్కనీ ఉంది. ఓహో, బట్ ఈ బాల్కనీ చాలా పెద్దగా ఉంది బ్రో. ఇప్పుడు మనకి పార్టీ కావాలంటే ఒక 10 members వరకు కూడా ఇక్కడ సెట్టింగ్ వేయొచ్చు. టేబుల్స్ వేసి, చైర్స్ వేసి, కొంతమంది రౌండ్ టేబుల్ వేసి రౌండ్ గా సిట్టింగ్స్ ఏరియా పెట్టుకొని ఇక్కడ మంచి వ్యూ కనిపించేటట్లు మ్యూజిక్ పెట్టుకొని చిల్ అవుతారు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే అట్మాస్ఫియర్, ఈ ఏరియా చాలా బాగుంది పీస్ఫుల్ గా, లొకేషన్ వైజ్ కూడా. ఈవినింగ్ టైం లో ఇక్కడనే ఎక్కువ చాలా మంది ఉంటారు. చిల్ అవుతారేమో. 10 members వరకు వస్తారు ఇక్కడే. బాగుంది బ్రో. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే మీకు ఇది ఎలివేషన్ ఓపెన్ ఏరియా కాబట్టి అవును, ఈవినింగ్ మంచి గాలి వస్తుంది అట్లా. ఇది ఇంకా వింటర్ లో. సో ఈవినింగ్ ఎందుకు అంటున్నాను అంటే ఇక్కడ కూర్చుంటే లైటింగ్స్ అంతా కనిపిస్తాయి కాబట్టి కొద్దిగా అదే లైటింగ్ వ్యూ బాగుంటుంది అనమాట. గార్డెన్ లో ఆ పాండ్, ఓకే, ఆ పాండ్ కూడా స్పెషల్. అది వాటర్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓ అవునా, లైటింగ్. కిందకి వెళ్ళి చూద్దాం రండి బ్రో. ఇదేంటి? ఇది మనకి పార్టీ స్పీకర్. ఓ వెరీ నైస్ బ్రో. సో మనకి విత్ మైక్ అన్నమాట. ఓకే, మైక్ కూడా ఉంది. మంచి సాంగ్స్ కూడా పాడొచ్చు. వెరీ నైస్ వెరీ నైస్. మంచి పాట పాడుకుంటా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి వెరీ నైస్ ప్లే చేసుకోవచ్చు. ఇది కామన్ వాష్రూమ్. ఓకే, కింద కామన్ వాష్రూమ్. కింద కామన్. డైనింగ్ టేబుల్. ఇది డైనింగ్ టేబుల్ ఏరియా, డైనింగ్ ఏరియా. ఓకే, ఫ్యామిలీ. ఇది వచ్చేసి కిచెన్, ఓపెన్ కిచెన్. ఓపెన్ అంటే ఇక్కడ కుక్ చేసుకోవచ్చా? కుక్ చేసుకోవచ్చు. ఇండక్షన్ స్టవ్ ఉంది. ఓకే, మనకి ఓవెన్ ఉంది, కెటిల్ ఉంది, ప్యూరిఫైయర్ ఉంది, వాటర్ ప్యూరిఫై, ఫ్రిడ్జ్ ఉంది మీకు ఏమైనా పెట్టుకోవాలనుకుంటే. బాటిల్. డన్. ఇది ఇంకో బెడ్రూమా? ఇది స్పెషల్ 2 beds అటాచ్డ్. సేమ్ అటాచ్డ్ బాత్రూమ్. 4 members మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు. ఓకే, దీనికి మాత్రం బాల్కనీ లేదు కానీ వ్యూ ఉంది. సో మొత్తం కింద 1 bedroom, పైన 3 bedrooms, టోటల్ 4 bedrooms. 4 BH. ఓకే, ఇక్కడ నుంచి లాన్ లోకి వెళ్తామా? మనకి వార్డ్రోబ్ కూడా ఉంది. వార్డ్రోబ్ ఉంది. సో ఇది స్పెషల్. ఇక్కడ ట్రీస్ పెట్టాం డైనింగ్ ఏరియా దగ్గర కరెక్ట్ గా. అదే నేచురల్ మంచిగా నేచురల్ లుక్ రావడానికి. ఓ, ఇది క్యాంప్ ఫైరా? ఇది క్యాంప్ ఫైర్. ఓకే, ఇది మంచి సిట్ అవుట్ వేసుకోవచ్చు మంచిగా. క్యాంప్ ఫైర్ కదా, మంచి కూర్చోవచ్చు. బాగుంది. బట్ ఇది ఏంటంటే మెయిన్ వింటర్ లో వర్కౌట్ అవుతుంది. వింటర్ లో వర్కౌట్ అవుతుంది క్యాంప్ ఫైర్. ఇప్పుడు సమ్మర్ లో అయితే కొద్దిగా కష్టమే. ఇక్కడ మనకి ఈజీగా 25 members వరకు వచ్చేస్తారు. 20 members టోటల్. ఇది పార్టీ డెక్. ఓకే, సో ఇది పార్టీ డెక్ అంటే స్టేజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. లేదా పార్టీ డెక్ అంటే 15 members వచ్చినప్పుడు ఇక్కడ టేబుల్స్ అరేంజ్ చేసుకుంటారు. ఇక్కడ లైటింగ్స్ ఉంటాయి. ఈ మ్యూజిక్ ఏంటి బ్రో? మ్యూజిక్ ఇక్కడ స్పెషల్ మేము ఢిల్లీ నుంచి తెప్పించాం ఇది. ఓకే, మంచిగా వస్తుంది సౌండ్. సో ఇది మనకి కిచెన్ బ్రో, అవుట్డోర్ కిచెన్. ఓకే, ఏమైనా పార్టీస్ అయినప్పుడు ఇక్కడ మనము కుక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి మనకి ఫుడ్ కౌంటర్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. కుక్ చేసి బయట పెట్టుకోవచ్చు. ఇదేంటంటే బార్బిక్యూ మెషిన్. సో బార్బిక్యూ నైట్ పార్టీస్. అరే ఆర్ట్ బాగుంది బ్రో. ఎక్కడ ఆర్ట్ బాగా సేమ్ ఆర్ట్ 2 ఆర్ట్స్ వేయించాం అన్నమాట. స్పెషల్ గా కనిపించేటట్లు ఈ డిజైన్ మేము సెలెక్ట్. పర్టికులర్ ఏమన్నా థీమ్ లాగా ఉందా లేదా నార్మల్? ఏంటంటే ఇక్కడ ఫోటోస్ కూడా దిగొచ్చు. చాలా రైట్ బ్యాక్గ్రౌండ్ లో పిల్లలకి అనిమల్స్ అంటే ఇష్టము. మళ్ళీ సో నేచురల్ లుక్ రావడానికి. ఓకే,
స్పేస్ అంతా ఏమన్నా వెడ్డింగ్స్ యూస్ చేస్తారా? ఇది మనకి రిసెప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సంగీత్, హల్దీ, ఓకే, పార్టీస్, ఇంకా ఏదైనా పెద్ద బిగ్ పార్టీ ఉన్నప్పుడు ఇక్కడనే ఆల్మోస్ట్ ఇక్కడనే స్టే చేస్తారు. కెపాసిటీ ఎంత ఉంటుంది మొత్తం టోటల్ ఓవరాల్? 1000 మెంబర్స్ సిట్టింగ్ అంత ఇచ్చా? 500 మెంబర్స్ వరకు సిట్టింగ్ ఇవ్వచ్చు. ఓకే. సో రన్నింగ్ క్రౌడ్ వస్తే 1000 మెంబర్స్ వరకు కూడా ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ అంతా మీకు అవుట్ సైడ్ ఉంది? పార్కింగ్ అంతా అవుట్ సైడ్ ఉంటుంది. ఇది వాష్ ఏరియా పెట్టారు ఇక్కడ? ఇది వాష్ ఏరియా. ఇది బయట లాన్ కోసం? లాన్ కోసం పార్టీస్ అయినప్పుడు ఇది యూజ్ చేసుకుంటారు. ఓకే. వాష్ బేసిన్ ఉంది, వెనకాల టాయిలెట్స్ ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి స్టే చేస్తారు అనమాట. మనకి ఎంత కావాలి అంటే అంత 24/7 ఇలా ఉంటుంది, 25/24. ఓకే, అలా ఉంటుంది. సో స్టే చేస్తారు. ఇక్కడ మనకి సిట్టింగ్ చైర్స్ వస్తున్నాయి. ఓకే బ్రో, ఇక్కడ మనకి ట్రీ వస్తుంది. ఓకే. సో ఆల్రెడీ పెట్టాము. నాకు తెలిసి ఒక 1 year లో ఇంకా గ్రో అవుతుంది. ఇది ఏంటి చిన్న ఫౌంట్ లో పెట్టారా? ఇది కింద లైటింగ్ వస్తుంది. ఓకే. ఇది ఏంటంటే ఈవినింగ్ టైమ్ లో మంచి ఇక్కడ కూర్చొని మంచి రిలాక్స్ అవ్వచ్చు. ఇలా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. బాగుంది ఇట్లా. అంటే ఇది నైట్ టైం ఇంకా నైట్ టైం లో ఇంకా బాగుంటుంది. ఫుల్ లైటింగ్ తో ఉంటుంది. ఇది లైటింగ్ తో ఉంటుంది. ప్లస్ ఏంటంటే మనకి షూస్ ఉన్నాయి, లేదంటే మనం ఫ్రెష్ గా. కానీ దీంట్లో ఫిషెస్ ఉంటే బాగుంటుంది. ఫిష్ వేసే స్మెల్ వస్తుంది. ఓకే. కోసం మేము ఇక్కడ ఏం వేస్తున్నాం అంటే లోటస్ ట్రీ వేస్తున్నాము దీంట్లోనా. వెరీ నైస్, వెరీ నైస్. సో హ్యాపీ రిలాక్స్ కావడానికి ఇక్కడ మంచిగా వచ్చింది. కానీ ఏరియా చాలా బాగుంది, పీస్ఫుల్గా. చాలా పీస్ఫుల్గా ఉంది. రండి కూర్చోండి. సో ఇక్కడ టోటల్ ఈ మన లోపలికి వెహికల్స్ కూడా రావచ్చు కదా? వెహికల్స్ రావచ్చు. ఒక 10-15 వెహికల్స్ వరకు పార్కింగ్ చేసుకోవచ్చు. పార్కింగ్ వెరీ నైస్. అంటే నేను అదే అనుకున్నా, ఎందుకంటే లాంచ్ చూస్తే చాలా పెద్దగా ఉంది. మీరు ల్యాండ్స్కేపింగ్ ఎక్కువ ఇచ్చారు, చాలా బాగుంది. బట్ నైట్ టైంలో నాకు తెలిసి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఈ కన్స్ట్రక్షన్లో నేను యాక్చువల్గా ఇది అప్పటి నుంచి అబ్జర్వేషన్ ఏంటంటే, ఈ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఎక్కువ యూఎస్ లో ఉంటుంది. యూఎస్ లో ఉంటుంది. అయితే మేము కూడా రిఫరెన్స్ తీసుకున్నాము. ఓకే. సో ఈ బ్రిక్స్ కూడా ఇది నార్మల్ బ్రిక్స్ కాదు, ఇది వైర్ కట్ బ్రిక్స్ అంటారు. ఓకే. సో ఈ వైర్ కట్ బ్రిక్స్ అనేది చాలా కాస్ట్ అనమాట. సో మేము కూడా సేమ్ ఆ రిఫరెన్స్ తీసుకున్నాం. అదే అవుట్పుట్ రావాలనే మేము కూడా చాలా స్ట్రగుల్ చేసాం. మా ఆర్కిటెక్ట్ ఉంటారు, వాళ్ళు చాలా కష్టపడి డిజైన్ కి వచ్చేటట్లు చేశారు. అయితే వన్ మోర్ థింగ్, నాకు చిన్న డౌట్ ఏంటంటే, మీరు ఈ ఎలివేషన్ ఇట్లా వి షేప్ లో అట్లా అనిపించింది నాకు. పర్టికులర్ రీజన్ ఉంది అట్లా, లేకపోతే మీకు కన్స్ట్రక్షన్ వైజ్ చేస్తారా? యాక్చువల్ గా మా పార్ట్నర్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు. ఓకే. సో మెయిన్ అతనికి డిజైనింగ్ చాలా నాలెడ్జ్ ఉంది. సో అతను మాకు గైడ్ చేస్తే ఇలా రావాలి అది ఇది అని మాకు కొద్దిగా డిజైన్ ఇచ్చారనమాట, ఈ అవుట్పుట్ రావాలి అని. సీరియస్లీ చాలా డిఫరెంట్ డిజైన్ ఉంది ఇది. అంటే వ్యూ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అచ్చా, అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందా? స్విమ్మింగ్ పూల్ ఉంది, చూద్దాం బ్రో, రండి బ్రో. ఇది స్విమ్మింగ్ పూల్ ఏరియా. ఇది స్విమ్మింగ్ పూల్ ఏరియా. ఈ చిన్న స్విమ్మింగ్ పూల్ ఏమో కిడ్స్ కోసం. ఎంత డెప్త్ బ్రో? 2 feet ఉంటుంది. సో మనకి ఇది మనకి పెద్దవాళ్ళు యూజ్ చేసుకోవడానికి. ఇదంతా డెప్త్ 5 feet ఉంటుంది. ఓకే. మెయింటైన్ చేస్తాము, పూల్ డైలీ ఫిల్టర్ చేస్తాము. బాగుంది బ్రో. ఇక్కడ మంచి రిలాక్స్ అవడానికి మనకి అంబ్రెల్లా కూడా ఉంది. ఓకే. సో అది ఇంకా ఇన్స్టాల్ చేయలేదు, కానీ ఇప్పుడు బాగా ఎండ కొడుతుంది. కానీ నా ఈవినింగ్ టైం చిల్ అవుట్ అయితే బాగుంటుంది కదా. సీరియస్లీ చాలా బాగుంది ప్లేస్ ఇది. మాకు మా సెలబ్రిటీస్ అందరిని పిలుస్తే ఒక పార్టీ పెట్టండి. పెడతాం, తప్పకుండా పెడతాం. ఒక రోజు మేము ఇన్వైట్ చేస్తాము. ష్యూర్ బ్రో. సో ఇంకా దీనికి 1 year యానివర్సరీ ఉంటుంది కదా, ఆ టైంలో మేము ఇంకా పెద్ద పార్టీ చేద్దాం. టోటల్ ఇప్పుడు అంటే ఎన్ని ఇయర్స్ అయింది? ఎన్ని మంత్స్ అయింది? 2-3 months అయింది. 2-3 months. ఓకే. న్యూలీ ఇంకా మేము ప్రమోషన్ కూడా చేయలేదు. అదేలేండి బ్రో. మొత్తానికి అయితే మీ ఫామ్ హౌస్ చాలా బాగుంది. బట్ ఇంకా నైట్ టైంలో ఇంకా అదిరిపోయిద్దేమో. ఒకసారి అది కూడా ప్లాన్ చేద్దాం. ఓకే. ఇప్పుడు తప్పకుండా ఈవినింగ్ టైంలో రండి. షూర్ ఒక రోజు ప్లాన్ చేద్దాం. ఇప్పుడు మనకి అంటే నా తరపున ఎవరైనా వస్తే, మా ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే నాకు తెలిసిన రిలేటివ్స్ కానీ, ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు ఇచ్చేది డిస్కౌంట్ ఏంటి సపరేట్ గా? సో మీ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి, మీ ఫాలోవర్స్ వచ్చే వాళ్ళకి నేను 15% డిస్కౌంట్ ఇస్తాను. మీ పేరు 15%. థ్యాంక్ యూ. ఓకే. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ ఫామ్ హౌస్ ఎప్పుడు వచ్చినా మన తరపున ఎవరు వచ్చినా 15% డిస్కౌంట్ డైరెక్టర్ చింటూ బ్రో ఇస్తారు. థ్యాంక్ యూ బ్రో, విజిట్ అయినందుకు. వెల్కమ్. ఆల్ ది వెరీ బెస్ట్. మీకు నచ్చిందా? సూపర్ ఉంది బ్రో, పీస్ఫుల్ సూపర్ ఉంది. నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక పార్టీ ప్లాన్ చేసి ఓకే మనం మంచి మెసేజ్ చేద్దాం దాన్ని. రైట్ బ్రో, రండి బ్రో మళ్ళీ. షూర్. టేక్ కేర్. బాయ్.